వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ వాళ్ళు ఉగాది సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్లకు ఉగాది పురస్కారాలు ప్రకటించారు. సాహిత్యం, సంగీతం, నాట్యం, సామాజిక సేవ, జర్నలిజం ఇట్లా వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వాళ్లకు వాళ్ళని ప్రోత్సహించేందుకు వాళ్ళకు అవార్డులు ప్రకటించారు. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి. కళారత్న అనే అవార్డు కింద 86 మందిని, ఉగాది పురస్కారాలకు 116 మందిని ఎంపిక చేశారు. సరే, వీళ్ళకి ఒక జ్ఞాపిక, కొంత నగదు బహుమతి ఇవన్నీ ఉంటాయి. మొత్తం 202 మందికి ఈ అవార్డులు ఇస్తున్నారు. అయితే వీళ్ళ పేర్లు ప్రకటిస్తూ ఒక జీవో కూడా జారీ చేశారు. ఏంటంటే, ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, అంటే చాలా నిశితంగా పరిశీలించిన తర్వాత వీళ్ళ పేర్లను సెలెక్ట్ చేశాం అని ఆ జీవోలో మెన్షన్ చేశారు. యాక్చువల్గా వీళ్ళని ఎంపిక చేయడానికి ఒక కమిటీ కూడా వేశారు. ఈ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కమిటీ వేశారు. మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. అవనగడ్డ ఎమ్మెల్యే, సీనియర్ లెజిస్లేచర్ బుద్ధప్రసాద్ గారు, ఆయన నాయకత్వంలో మరికొంతమంది ఉంటారు. అయితే ఈ కమిటీకి కొంతమంది సిఫారసు చేస్తారు. వివిధ రంగాలకు సంబంధించి వీళ్ళున్నారని వాళ్ళని పరిశీలించి తీసుకున్నారు. ఇక్కడ ఒక 2 పేర్ల మీద అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక పేరు విల్సన్ సుధాకర్ తుల్లిమల్ల అనే అతను, ఇంకో అతను వల్లీశ్వర్. విల్సన్ సుధాకర్ తుల్లిమల్ల అనే అతన్ని రైటర్స్ కేటగిరీలో ఉగాది పురస్కారానికి ఎంపిక చేస్తే, వల్లేశ్వర్ గారిని జర్నలిస్టుల కేటగిరీలో ఎంపిక చేశారు. సరే, వల్లేశ్వర్ గారు ఏంటంటే గతంలో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ప్రజా సంబంధాల అధికారిగా పనిచేశారు. సో ఆయన పెద్ద వివాదాస్పదుడు కారు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ ఈ విల్సన్ సుధాకర్ అనే అతను టీడీపీ హేటర్, చంద్రబాబు నాయుడు గారి హేటర్. గత 10 ఏళ్లుగా టీడీపీని తన సోషల్ మీడియా అకౌంట్లో తీవ్రంగా విమర్శిస్తుంటాడు. కవిత్వం పేరుతో కూడా విమర్శలు ఎక్కువ పెడతా ఉంటాడు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఈ అవార్డు వచ్చిన వెంటనే ఆయన ఫేస్బుక్ ఖాతాలో పోస్టులన్నీ డిలీట్ చేశాడు. ఫేస్బుక్ ఖాతాని లాక్ చేసుకున్నాడు. కాకపోతే కొంతమంది ఉంటారుగా సోషల్ మీడియాలో యాక్టివిస్టులు, చాలా వేగంగా ఉంటారు. వాళ్ళు గతంలో ఆయన పెట్టిన పోస్టులు కొన్ని తీసి స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు. సునీల్ కుమార్ గారి మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నప్పుడు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పెట్టిన పోస్టులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సునీల్ కుమార్కి మద్దతు ఇచ్చినప్పుడు పెట్టిన పోస్టులు, మందాకృష్ణని విమర్శిస్తూ పెట్టిన పోస్టులు, ఇలాంటివన్నీ కూడా కావాలంటే చూడండి. వాళ్ళకి రాగి ఇత్తడి కంచాల్లో భోజనం పెట్టి మనోడికి విస్తరలో వడ్డం చేశారా? ఆ భోజనం తినకపోతే చస్తామా? మనందరి బతుకు ఇత్తడి చేశాడుగా మందన్న అని ఇది మందాకృష్ణ గారి మీద పెట్టారు. మందాకృష్ణ గారు వెంకయ్యనాయుడు గారి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, వెంకటాచలం వెళ్ళినప్పుడు ఆయనకు ఆకులో భోజనం పెట్టారు. మిగతా వాళ్ళంతా ఎక్కడో తిన్నారు, కంచాల్లో తిన్నారు అనేది ఒక ఈ వైసీపీ వాళ్ళే. ఇదంతా కూడా ఇతను కూడా ఆ తానులో ముక్కే పెట్టారు, విమర్శలు పెట్టారు. యాక్చువల్గా అప్పుడు జరిగింది ఏంటంటే, మందాకృష్ణ వెళ్ళి ఆశీర్వదించి ఓ 30-40 మంది అనుచరులు ఉంటే ఆయనతో పాటు వాళ్ళందరితో వెళ్ళి భోజనాల హాల్లో భోజనం చేశారు. మందాకృష్ణ భోజనం చేసి వెళ్ళిన తర్వాత చివరిలో అతిథులందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా కూర్చొని, బండారు దత్తాత్రేయ గారు, మిగతా వాళ్ళు లోకేష్ గారు, ఇంకెవరున్నారో వాళ్ళు భోజనాలు చేశారు. అంటే వీళ్ళకి భోజనాలు చేసే టైంలో గ్యాప్ ఉంది. కానీ దాన్ని ఎట్లా క్రియేట్ చేశారంటే, వాళ్ళు ఒక పక్క కంచాల్లో తింటున్నారు, వీళ్ళేమో ఆకుల్లో తింటున్నారు అన్నట్టుగా క్రియేట్ చేశారనమాట. అది పెట్టాడు ఇతను. తర్వాత సమయం వచ్చింది అందరూ మాట్లాడండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారని ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేసిన విషయంలో ఒకటి పెట్టారు. ఒక ఆయన ఏదో పెడితే, చంద్రబాబు అగ్రకుల దురహంకారాన్ని చాటుకున్నాడు, దళిత వ్యతిరేకతను చాటుకున్నాడు, దళిత ఐపీఎస్ ఆఫీసర్ మీద దుశ్చర్య ఇది. గతంలో అర్జున్ రావు మీద కూడా ఇలాగే చేశాడు. దళితుల విషయంలో చంద్రబాబు ఎప్పుడు కూడా బయాస్డ్గా ఉంటారని ఒక ఆయన పోస్ట్ చేస్తే దాన్ని ఈయన షేర్ చేసి దీని మీద అందరూ మాట్లాడాలని చెప్పాడు. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ సునీల్ కుమార్కి మద్దతుగా చేసిన పోస్ట్ని దాన్ని కూడా షేర్ చేశాడు. ఇట్లా ఆయన వాళ్ళలో చాలా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు కరుడు కట్టిన తెలుగుదేశం వ్యతిరేక అనుకోండి ఇతను. అలాంటి వ్యక్తికి ఉగాది పురస్కారం ఇచ్చారండి. మరి ఈ కమిటీ వాళ్ళు ఏం చూసి ఇచ్చారో, ఈ కమిటీకి సిఫార్సు చేసిన వాళ్ళు ఏం చూసి సిఫార్సు చేశారో, బహుశా చంద్రబాబుని భలే తిడతనాళ్ళు అని ఇచ్చారో అర్థం కాల. ఈ సిఫార్సు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నేను ఆల్రెడీ
సీఎం పేషీలో ఉన్న కొంతమందితో మాట్లాడాను. ఖచ్చితంగా ఆ వ్యక్తి వివరాలు తెలుసుకోండి అని చెప్పాను. తెలిస్తే కనుక నేను కూడా వీడియో ముఖంగా అనౌన్స్ చేస్తా. అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు వెనక చూడకుండా ఇష్టం వచ్చినట్టు మనకు తెలిసినడైతే చాలన్నట్టు పేర్లు సిఫారసు చేయటం, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావటం. సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ కూడా దీనికి సమాధానం చెప్పాలి. మొన్నటికి మొన్న ఇప్పాల రవీందర్ రెడ్డి విషయంలో పెద్ద గొడవ అయింది. సోషల్ మీడియాలో గోల అయిపోయింది. దాని మూలంగా లోకేష్ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా ఇప్పాల రవీందర్ రెడ్డి అనేవాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు. మేబీ లోకేష్ కూడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ అతను లోకేష్ని కలవటానికి వస్తున్నప్పుడు ఆయన పేషీలో ఉన్న ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే ఆయన సిబ్బంది కావచ్చు, ఎవరు వస్తున్నారు ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కీలకమైన మంత్రి, జడ్ కేటగిరీ భద్రతలో ఉన్న మనిషి, అలాంటి వ్యక్తి దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు ఏంటనేది చూడాలి, జాగ్రత్త పడాలి. దాని మూలంగా ఏమైంది, అడ్డగోలుగా బూతులు తిట్టిన చంద్రబాబుని, లోకేష్ని బూతులు తిట్టిన ఇప్పాల రవీందర్ రెడ్డి వచ్చి లోకేష్ని కలిశాడని తెలుగుదేశం కార్యకర్తలు అంతా కూడా గగ్గోలెత్తిపోయారు. అబాస్ పాలైంది ఎవరో, అధికారులకు ఏం కాదు, వాళ్ళు రిటైర్ అయ్యేదాకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ బద్నాం అయ్యేది నాయకులు, ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ప్రజల ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం కానీ నాయకులు కానీ. వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తే దానివల్ల నష్టపోయేది నాయకులు. కాబట్టి చుట్టూ ఉండే సిబ్బందిని, పేషీల్లో ఉండే సిబ్బందిని కూడా ఓన్ చేసుకొని నమ్మకంగా పనిచేసే వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది. మేము అందరితోనూ పని చేయించుకుంటాం, మాకు ఎవరైనా ఒకటే, మాకు ఈక్వేషన్లు కావాలి అని చూసుకుంటే నష్టం జరిగిపోద్ది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విఫలమయ్యాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, అరాచకం చేశాడు, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు. కానీ ఇలాంటి విషయాల్లో జగన్ ఆయన టీం చాలా అలర్ట్గా ఉంటుంది. జగన్కి గిట్టని సామాజిక వర్గం, జగన్ గిట్టని పార్టీ వాళ్ళు, జగన్ గిట్టని వ్యక్తులు అక్కడికి చేరటానికి అవకాశం ఉండదు. అలాగే వాళ్ళకేం పనులు కానీ పురస్కారాలు కానీ ఇవ్వరు. ఇస్తే సిఫారసు చేసినన్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు అధికారులు కానీ అనధికారులు కానీ, అక్కడ పేషీల్లో ఉండేవాళ్ళు కానీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే చంద్రబాబు గారు అనటంతోనే ఈ అధికారులందరికీ కూడా కొమ్ములు వస్తాయి. ఆ కొమ్ములతో సొంత పార్టీ వాళ్ళని కూడా పొడుస్తూ ఉంటారు. ఇలాంటి పరిణామాలు ఇప్పుడు ఒక ఇప్పాల రవీందర్ రెడ్డి కావచ్చు, లేదంటే ఈ విల్సన్ సుధాకర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇలాంటివి కనుక రిపీటెడ్గా జరుగుతూ ఉంటే దాని మూలంగా నష్టపోయేది అధికారులు కాదు, నష్టపోయేది కూటమి ప్రభుత్వం. Like, share and subscribe to Rajaniti channel.